చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేత ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరి ఏం చేయాలి? వీళ్ళని ఏ విధంగా శిక్షించాలి? ఏ విధంగా మీరు రక్షించే వాళ్ళని చెప్పి ప్రజలు నమ్మాలి? ఎవరైనా వస్తే మేము బిల్డింగ్లు కడతామంటారు, మరి కట్టినటువంటి కూల్చేసేవాడిని ఏమంటారు? వస్తే బట్టలు ఉడదీస్తామని చెప్పే వాళ్ళని ఏమంటారు? నేను వస్తే నరికేస్తాను, గంగమ్మ జాతరలో పొట్టేళ్లను బలిచ్చినట్టు ఇస్తామంటే ఏం చేస్తారు? దీన్ని క్రెడిట్ చోరీ అంటారా? మీకు ఒక క్రెడిట్ ఉందా? క్రెడిబిలిటీ ఉందా? మీరు మనుషులేనా? అసలు మీకు మానవత్వం ఉందా? ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ జే బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ రోజున సజ్జల భార్గవ రెడ్డి విషయానికి వస్తే నేను అటు నుంచి వస్తున్నాం. ఆ వ్యక్తి కనీసం మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నీచాతి నీచంగా ప్రవర్తించడమే కాకుండా ఈ రోజున ఒక్క మాటకు కాకపోతే ఒక్క మాటకి సమాధానం లేకుండా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పేసి పోలీసుల దగ్గర నుంచి జారుకున్నాడు పిల్లిలాగా. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో మరి విదేశ పర్యటనల కోసం మరి ఏ విధంగా పర్యటనలకు వెళ్ళాడో చూసాం. ఉన్న ఈ వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా ఉంది కదా, జేబులు కొట్టేసే బ్యాచ్. వీళ్ళు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ పెడదామా, ఏ ధర్నా చేద్దామా, ఎవరి జేబుల్లో డబ్బులు కొట్టేద్దామా అని ఉంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రోగ్రాములు పెట్టేది జేబులు కొట్టేయడాకేనా? జేబుల్లో డబ్బులు పోతాయి, సెల్ ఫోన్లు పోతాయి, మెళ్ళో గొలుసులు పోతాయి. మనం చూసాం కదా ఎన్నో సందర్భాల్లో. ఎన్ని విధాలుగా వీళ్ళు చోరీలు చేస్తారంటే, మరి వీళ్ళు క్రెడిట్ చోరీ అని చెప్పుకోవటం మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం.